మీరు వింటున్నారు తెలంగాణ రేడియో. నేను మీ రాక్ స్టార్ క్రాంతి. ఈరోజు నాతో పాటు సందీప్ కుమార్ మస్తాలా అన్న గెస్ట్ ఉన్నారు. ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ టీటా అండి. మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో తెలంగాణ ఎలా ఉండబోతుంది అండ్ మన ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, ఐటీ రంగం స్పెషల్గా అలాంటి డౌట్లు, ఎలాంటి ఏం సందేహాలు ఉన్నా, లేకపోతే వీళ్ళు ఎలాంటి పనులు నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఫ్యూచర్లో, వీటి గురించి తెలుసుకోవాలనుకున్నా నాకు కాల్ చేయండి. నా నెంబర్ 9966123439 అండ్ తెలంగాణ రేడియోకి స్కైప్ ఐడి కూడా ఉంది, అది తెలంగాణ రేడియో. దానికి కాల్ చేసినా కూడా ఫ్రీగా మనం మాట్లాడుకోవచ్చు అండ్ మీ ప్రశ్నలు మీరు సంధించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ సీనుపున్నాల కాకున్నాడు, సీనుపున్నాల కాక స్కైప్ లో ఉన్నాడు. సందీపన్న కాలాన్ని తీసుకొని మనం మళ్ళీ డెఫినెట్లీ సీనుపున్నాల కాక నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే నమస్తే కాక, జై తెలంగాణ. జై తెలంగాణ. మనతో పాటు సందీప్ కుమార్ మక్తాలా అని ఉన్నాడన్న, ఫౌండర్ ప్రెసిడెంట్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ టీటా. ఒక్కసారి మాట్లాడు. నమస్తే. సంతోషం సంతోషం. జై తెలంగాణ. జై తెలంగాణ. సీన్ కాక మాట్లాడు. అదొక డిస్టర్బెన్స్ అనిపిస్తుంది కాక సందీప్ అన్న. అయితే మనకు ఈ ఐటీ ఇప్పుడు డెవలప్మెంట్ గురించి మీరు మాట్లాడుతారు కదా, అయితే మనకు చాలా మంది తెలంగాణలో ఏంటంటే యువత ఈ గల్ఫ్ బాట పడుతుంది కాక, మేము కూడా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము. అయితే మా స్టడీ టైం అయిపోయింది కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు రాబో తరాలకు ఒక మంచి అడ్వైజ్ ఇచ్చి మళ్ళీ మనం కలగలిగిన తెలంగాణ ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు, ఐటీ రంగంలో కానీ ఎట్లా మనం ఇన్స్ట్రక్చర్ మనం ఎట్లా డెవలప్ చేసుకుంటే ఏ రంగంలో బాగా మనకు అవకాశాలు ఉన్నాయి, ఈ మన కంప్యూటర్ కాకుండా ఇంకా ఏమన్నా చెప్పగలుగుతారన్న? డెఫినెట్లీ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత పునర్నిర్మాణంలో ఫ్యూచర్ ఐటీ గురించి నేను మాట్లాడదలుచుకున్నా. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మన ఐటీఐఆర్ మన ముందున్న పెద్ద ప్రాజెక్ట్. ఐటీఐఆర్ అంటే ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజన్గా సెంట్రల్ గవర్నమెంట్ మన హైదరాబాద్ని 2,19,000 crores తోని దాన్ని ప్రాజెక్ట్ ఇచ్చేసింది. సో ఏంటంటే దానిలో గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారము 15 lakh డైరెక్ట్ ఉద్యోగాలు. అంటే మనకు తెలుసు డైరెక్ట్ ఉద్యోగాలు అంటే మనకి డౌట్ వస్తుంది, ఏంది డైరెక్ట్ ఉద్యోగాలు అంటే నార్మల్ వాళ్ళకి. అంటే ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడు డిజైనర్ కావచ్చు, ఒక .NET డెవలపర్ కావచ్చు, లేకపోతే జావా డెవలపర్ కావచ్చు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే డైరెక్ట్ ఎంప్లాయీస్ అంటారు. అయితే దీంతో ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు మీరు అడిగిన ఐటీ రంగం కాకుండా ఏం బెనిఫిట్స్ అనేసి అన్నారు, అంటే వేరే అవకాశాలు ఏముంటాయి అనేసి అన్నారు. అదొచ్చేసేసి దగ్గర 50 లక్షల ఉద్యోగాలు. ఆ 50 లక్షల ఉద్యోగాలు అంటే ఇండైరెక్ట్ ఉద్యోగాలల్లో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి ట్రాన్స్పోర్టేషన్, అంటే ఒక ఐటీ ఉద్యోగిని పికప్ అండ్ డ్రాప్ అంటారు, పికప్ అండ్ డ్రాప్. ట్రాన్స్పోర్టేషన్ రంగంలో డ్రైవర్స్, చాలా మంది డ్రైవర్స్ కి అవకాశాలు దొరికే ఈ ఐటీఐఆర్ వల్ల అవకాశాలు దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైర్ సేఫ్టీ, ఒక ఫైర్ సేఫ్టీ వాళ్ళు కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ అండ్ వీళ్ళకి వచ్చేసి మన హౌస్ కీపింగ్ వాళ్ళు కావచ్చు, అండ్ నెక్స్ట్ క్యాంటీన్ వాళ్ళు కావచ్చు, అండ్ నెక్స్ట్ మనకి ఇట్లాంటి ఇండైరెక్ట్ జాబ్స్ ఎన్నో ఉన్నాయి. ఇండైరెక్ట్ జాబ్సే కాకుండా బయట ఇప్పుడు మనం డిఎల్ఎఫ్ బిల్డింగ్ ని చూస్తున్నాం. డిఎల్ఎఫ్ బిల్డింగ్ బయట ఎంతో మంది టిఫిన్ స్టాల్స్ పెట్టుకొని, టీ స్టాల్స్ పెట్టుకొని ఎంతో మంది బ్రతుకుతున్నారు. సో ఏంటంటే ఐటీఐఆర్ పైన మా కాన్సన్ట్రేషన్ కూడా తెలంగాణ ఐటీ అసోసియేషన్ పరంగా మేజర్ కాన్సన్ట్రేషన్ ఐటీఐఆర్ పైన పెట్టినాం. సో ఐటీఐఆర్ ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగం ఎట్లా రావాలి అనే దానికి మనము కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్, అండ్ దానికి తోడుగా దానికి అనుసంధానంగా ఏంటంటే టీటా మెంటర్షిప్ ప్రోగ్రామ్. అంటే ఏంటంటే ఒక ఐటీ ఎక్స్పర్ట్ వచ్చేసి 10 ఐటీ ఆస్పిరెంట్స్ తోని అటాచ్ అయి ఉంటాడనమాట. అంటే ఇప్పుడు మన తెలంగాణలో మన పేరెంట్స్ ని చూసినాం, చాలా మందికి ఐటీ ఇండస్ట్రీ గురించి వాళ్ళకి అవగాహన ఉండదు. ఆ పిల్లలు కూడా బీటెక్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ని అడుగుతారు,
వాళ్ళ పేరెంట్స్ ని అడిగే బదులు ఏంటంటే ఒక ఐటీ ఎక్స్పర్ట్ ని అడిగితే గనక ఐ మీన్ వాట్ ఎవర్ ఫీల్డ్ ఇట్ వుడ్ బి, ఆ ఫీల్డ్ ఎక్స్పర్ట్ ని అడగాలి. ఎప్పుడైనా మనము డెసిషన్ తీసుకునే ముందు, ఒక అడ్వైస్ తీసుకునే ముందు ఆ అడ్వైస్ ఎక్స్పర్ట్ ని అడిగితే బాగుంటది అనే ఉద్దేశంతో ఒక ఐటీ ఎక్స్పర్ట్ 10 ఐటీ ఆస్పిరెంట్స్ కి ఒక మెంటర్ గా ఉంటాడు. సో ఏంటంటే హీ కెన్ కాల్ ఎనీ టైమ్ అన్నమాట. హీ కెన్ కాల్ హిమ్ ఎనీ టైమ్ అండ్ హీ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ అన్నది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి. సో వీటన్నిటిని కూడా యూజ్ చేసుకోవాలన్నా, వీటన్నిటిని కూడా యూజ్ చేసుకొని ఐటీఐఆర్ పైన డెఫినెట్ గా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ ఇట్ విల్ బి ఐ మీన్ సూపర్బ్ ఇండస్ట్రీ, సూపర్బ్ ఎంప్లాయ్మెంట్ అనేది. శ్రీధర్ అన్న, శేఖర్ అన్న నమస్తే. నమస్తే అన్న, అంత బాగానా? అంత మంచిదే కాక. మీరు ఎట్లున్నారు? ఎక్కడి నుంచి? సౌదీ నుండే. అయితే వేరే ఫ్రెండ్ అయితే అడుగుతుంది తెలంగాణ ఎక్కడ దాకా వచ్చిందని అడుగుతున్నా. ఏమున్నదో ఏమో చూడలే అని చెప్తున్నా. ఒక్కసారి నువ్వు ఐటీ నుంచి తెలంగాణ గుంజుకొచ్చినావు వెంటనే అన్న చెప్తాడు ఒకసారి సందీప్ అన్న. అలాంటి అపోహాలు ఏమొద్దన్నా. నమస్తే సందీప్ అన్న. నమస్తే అన్న. నమస్తే శేఖర్ అన్న. నేను చిన్న నీకంటే మన తెలంగాణ వర్డ్ అన్న అది అన్న అన్న అనుకున్నా మర్యాద. చెప్పన్నా, ఏదో అంటున్నావు ఇందాక. అయితే కాదు, వేరే ఫ్రెండ్ వచ్చిండు తెలంగాణ ఏడు దాకా వచ్చిందని అడుగుతుండు. ఓకే. వస్తే ఏమో ఇంకా టీవీ చూడలేదు, మరి ఏమో డౌట్ అని వాళ్ళు అంటారు. ఏం అలా ఏం లేదు, వస్తుందని మేము అంటున్నాం అన్నది ఇక్కడ షాప్ లో కూర్చొని. తెలంగాణ వస్తుందా రాదా అన్న అపోహ అయితే వద్దన్న. డెఫినెట్ గా మనము ఆ తెలంగాణ రియాలిటీని అంటే చూడబోతున్నాము. ఇంకొక 10 days అంటే నేనేం రాజకీయ నాయకుడిని కాదు, బట్ అక్కడ ఉన్న పరిణామాలు అవన్నీ చూస్తుంటే అయితే డెఫినెట్ గా మనము సాధిస్తామన్న. ఏంటంటే ఇట్లాంటి మధ్యలో ఫిట్టింగ్స్ ఉంటేనే ఒక క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు మంచి ఉత్కంఠతోని లైక్ అది విన్ అయిన మ్యాచ్ అదొకలాగా ఉంటుంది. వేరే మ్యాచ్ నార్మల్ మ్యాచ్ ఇప్పుడు ఏంటంటే 50 runs ఉన్నాయి, 50 balls ఉన్నాయి, 2 runs కొట్టాలి అంటే అది ఇంకోలాగా ఉంటుంది. అదే కనుక మనం అట్లాంటి మ్యాచ్ గెలిస్తే మనకు ఆ థ్రిల్, మనం సెలబ్రేషన్స్ కూడా సూపర్ చేసుకుందామన్నా డెఫినెట్ గా మనం పాజిటివ్గా ఉందాం. సందీప్ అన్న, ఇంకో క్వశ్చన్ అన్న. సందీప్ అన్న చెప్పన్నా. అయితే ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్న చాలా మంది మా సోదరులు తెలంగాణ బిడ్డలు ఏమనుకుంటారు అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ఓహో మనకు అన్ని వచ్చేస్తాయి అని కొద్దిగా అపోహలు ఉన్నారు అన్న. ఇది ఎందుకంటే ఎంత మట్టుకు మనము ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో దానికి ఎంత టైం పడుతుంది అంటే, ఇప్పుడు మనం ఒక్క తెలంగాణ రాగానే మనకి చెట్లకేం రూపాలు కాయాయి, మనకేం తగ్గుతుంది, బంగారం వెళ్ళదు కదా, దానికి కష్ట నష్టాలు కూడా ఉంటాయి కదా. అంటే మన పునర్నిర్మాణంలో ఎన్ని రోజులు టైం తీసుకోవచ్చు అనుకుంటారు దీనిలో? అంటే మనం ఎంత, ఇప్పుడు మీరు చెప్పిన రంగమే కావచ్చు, ఇంకా వేరే రంగాలు కావచ్చు, అయితే మనము ఎంత టైం తీసుకొని మనం నిర్మాణానికి మినిమం ఒక 10 సంవత్సరాల 5 సంవత్సరాల ఎంత టైం పడుతుంది మీ కోణంలో చెప్పండి అన్న కొద్దిగా. ఎందుకంటే చాలా మంది కాల్ చేసినప్పుడు తెలంగాణ గురించి కూడా మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఓహో మాకు తెలంగాణ వచ్చేస్తుందని సంబరాలలో ఉన్న వాస్తవం మనం మా తరాలకు పనికొస్తుంది తెలంగాణ. ప్రజెంట్ ఇప్పుడు మనకు తెలంగాణ రాగానే మనకు జరిగే ఏమన్నా మేలు ఏమైనా ఉంటే మీ కోణంలో చెప్పురన్న. డెఫినెట్లీ అన్న. అంటే మీరు అన్నట్టు చాలా మంచి పాయింట్ అది. అంటే ఏంటంటే చాలా మంది కూడా ఏంటంటే తెలంగాణ రాగానే నెక్స్ట్ డేనే మొత్తం మన బతుకులని మారిపోతాయి అనేసి చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఏంటంటే మనము కూడా ఏంటంటే ఇప్పుడు ఐటీఐఆర్నే తీసుకుందాం. దాన్ని బేస్ చేసుకొని ఏ ఫీల్డ్ అంటే మేము ఐటీఐఆర్ గురించి ఇప్పుడు మా ఐటీ పరంగా మాకు అవగాహన ఉంది కాబట్టి ఐటీఐఆర్ వస్తుంది, 15 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. దాని పరంగా మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఐటీ కెరీర్ గైడెన్స్ పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళకి ఒక స్కిల్ అన్నది ఇస్తే కనుక వాళ్ళని మాక్సిమం మనం ప్లేస్ చేయొచ్చు. మా టార్గెట్ ఏంటంటే 15 లక్షల ఉద్యోగాలలో 10 లక్షలు ప్లేస్ చేయాలి అన్నది మన టార్గెట్. అంటే మా గోల్ చెప్తున్నా, టీటా గోల్. అయితే ఏంటంటే పునర్నిర్మాణం ఎంత టైం పడుతుంది అనేసి అంటున్నారన్న. పునర్నిర్మాణం డెఫినెట్ గా ఒక 1 dayలో అయ్యే పని కాదు అని మాత్రం నేను డెఫినెట్ గా చెప్తా. ఒక్క రోజులో మన పిల్లలకి ఇమీడియట్ ఉద్యోగాలు రావు అన్న. చెప్పండి. అదే అన్న, ఎందుకంటే చాలా మంది మన కాలర్స్ కూడా మనం చాలా ప్రెస్ మీట్లలో కూడా చాలా మంది మనల్ని అవకాశాలకు తెలంగాణ వచ్చేసిందంటే ఏమో మారిపోతుంది ఖచ్చితంగా మారుతుంది తెలంగాణ, అది మాత్రం వాస్తవమైనప్పటికీ కూడా ఇంత తొందర ఇమీడియట్ గా ఇయ్యాల నుంచి రేపు తెల్లారగానే మారుతానే కాకుండా అసలు కొందరు ఉన్న డౌట్స్ కు మీరు క్లియర్ చేస్తారని అడిగినాను అంతే. డెఫినెట్లీ అన్న, అదే చెప్తున్నా. ఏంటంటే ఇమ్మీడియట్ మాత్రం నేను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. తెల్లారి తెలంగాణ బైఫర్కేషన్ అయిపోయిన నెక్స్ట్ డేనే ఇమ్మీడియట్ గా ఏదో చేంజ్ అవుతుంది అంటే మాత్రం అది అపోహ. అది డెఫినెట్లీ అదొక అపోహ. అదేంటంటే ఒక టైం తీసుకుంటుంది దేనికైనా. ఒక రూపం రావాలంటే డెఫినెట్ గా ఒక టైం తీసుకుంటుంది అన్న. సో కాకపోతే ఆ గ్రోత్ అన్నది మన కాంపిటీషన్ అన్నది తగ్గిపోతుంది.
దాంట్లో వాళ్ళ కాంపిటీషన్ వాళ్ళు ఏంటంటే కాన్స్పిరసీతోని కాంపిటీషన్ అంటే కుట్రపూరితమైన కాంపిటీషన్ వాళ్ళది. మనది ఏంటంటే మనం మాక్సిమం తెలంగాణలో ఇన్నోసెంట్స్ అన్న, చాలా మంది ఇన్నోసెంట్స్. వాళ్ళకి ఏంటంటే ఒక కుట్ర చేద్దాము అన్నా కానీ మనకు మనసు రాదు. అది మన తెలంగాణ తత్వం. అయితే ఏంటంటే అది ఒక టైం తీసుకుంటుంది. అయితే ఇప్పుడు మనం మంచోళ్ళమందరం ఒక దగ్గర జమ అయినాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది వీళ్ళని, అంటే మెల్లమెల్లగా స్లోగా వీళ్ళని డిటాచ్ అవ్వకుండా కొంచెం ముందు అది టైం తీసుకుంటుంది. అదే మీరు అన్నట్టు ఏంటంటే ఇమీడియట్ గా మాత్రం డెఫినెట్ గా కాదు. థ్యాంక్ యూ బొన్నాల కాక, మంచి ప్రశ్న అడిగినావు. అండ్ శేఖర్ కాక అంతేనా, ఇంకేమైనా మాట్లాడాలా? శేఖర్ కాక అంతే కాక అదే వింటున్నా, చాలా మంచిగా అడిగారు అన్న. ఓకే 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 మంచిది. అదే ఎందుకంటే చాలా మంది అనుకుంటున్నారు వెంటనే మనం ఎదిగిపోతాం. అందరూ తెలుసు అన్న, తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెం టైం పడుతుంది. అందరికీ ఫస్ట్ తెలంగాణ రావాలి కదా, అది తెలంగాణ వచ్చిన తర్వాత అది కాదు, ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని పరిష్కారం అయింది. రావాలంటే రాదన్న, ఒకవేళ వీళ్ళు ఆపాలని ఏదైనా ప్రయత్నం చేసినా కానీ మనం ఊరుకునే పరిస్థితి లేదన్నా. ఇప్పుడు రావుడు ఎవరైనా టీవీల ముందు చూస్తే మొత్తం ఇక్కడ ఒరిగిపోతుంది రక్తం అంతా, రక్తం అంతా. అదే డెఫినెట్ గా అది కొంచెం డ్రామా నడుస్తుంది కదా, కొంచెం డ్రామా రసవత్తరంగా జరిగి ఆ లాస్ట్ కి వచ్చే రిజల్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా మనకు పాజిటివ్ గానే వస్తుంది. కాగా థ్యాంక్ యూ. ఇప్పుడు మన తెలంగాణలో కాదు, ఒక చేతిలో డిగ్రీ సర్టిఫికేట్ పట్టుకుని ఒక చేతిలో తుపాకు పట్టుకుని పోతున్నారు. అది అంతేనా కాదన్న? అవునవును. మన తెలంగాణ వచ్చిన తర్వాతనైనా అందరు బాగా చదువుకుని ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకోసమే మన తెలంగాణ కోసం మనం పోరాడాలని అదే మాది. ఖచ్చితంగా. థ్యాంక్ యూ శేఖర్ కాక అండ్ పొన్నాల కాక. థ్యాంక్ యూ. అదనమాట. ఇప్పటిదాకా సీన్ అన్న చెప్పినట్టు ఏంటంటే తుపాకీ పట్టుకున్నారు, సర్టిఫికెట్ పట్టుకున్నారు అనేసి అన్నుండే. అయితే ఏంటంటే మేము టీటా తరఫు నుంచి ఇంకో డిమాండ్ కూడా పెట్టినాం. ఏంటంటే తెలంగాణ ఐటీ నార్మల్గా ఐటీ ఉద్యోగం రావాలి అంటే గనక ఐటీ ఉద్యోగం ఫస్ట్ స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్. అవును, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏజెన్సీస్కి ఇచ్చేస్తారు. అవును. అయితే ఏమవుతుందంటే ఆ క్యాండిడేట్కి ఫలానా వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుందా, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి పోలీస్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా, మెటీరియల్. అతను ఉద్యమంలో మంచి కోసం పోరాడిండు అంటే వాళ్ళు వినిపించుకోరు, పోలీస్ కేసు ఉందా లేదా. అయితే మేము టీటా తరఫు నుంచి చాలా స్ట్రాంగ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే అక్రమంగా ఏవైతే మన విద్యార్థుల పైన కేసులు ఏవైతే పెట్టినరో అవి ఇమీడియట్ అవన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి మేము స్ట్రాంగ్ గా డిమాండ్ చేసినాం. చాలా మంచిది, చాలా మంచి పని. ఎందుకంటే ఈ కేసులు అసలు ఎందుకు కాజ్ తెలియదు, వీళ్ళు కేసు ఉండగానే పక్కన పడేస్తారు. అలా అయితే చాలా మంది టాలెంటెడ్ పీపుల్, ఎందుకంటే ఉద్యోగం కోసం కొట్లాడిన వాళ్ళు ఖచ్చితంగా రగులుతుంటది గుండె. ఎందుకంటే మేము ఇంత పోరాడినాం మాకేం లేదని చెప్పేసి మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. కాల్ తీసుకొని మాట్లాడదాం. హలో నమస్తే, జై తెలంగాణ. నమస్తే, గుడ్ ఈవినింగ్. జై తెలంగాణ కాకా, చెప్పండి. కాక నమస్తే అన్న, సందీప్ కుమార్ మస్తాన్ అన్న. నమస్తే మీ పేరు చెప్పండి, ఎక్కడ నుంచి చేస్తున్నారు? నేను కరీంనగర్ కాటారా నుంచి కార్తీక్ కాగా. ఆల్ కేస్ కరీంనగర్ కాటారా నుంచి కార్తీక్ కాగా. నమస్తే, గుడ్ ఈవినింగ్. అండ్ సందీప్, నువ్వు షో ఇంటనే ఉంటావు. మన స్టూడియోకు ముందుగా మన స్టూడియోకి అండ్ మన తెలంగాణ రేడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్న. స్వాగతం. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఎ లాట్. ఏంటంటే ఇప్పుడు మనం తెలంగాణ విడిపోతే ఆంధ్రలో అంటున్నారు కదా ఐటీ అసలు డెవలప్ కాదు, వాళ్ళు ఏం చేసుకోలేరు. తెలంగాణ అసలు విడిపోతేనే ఐటీ ఏం రాదని అంటున్నారు. దానికి మీకు సమాధానం అన్న? సూపర్ క్వశ్చన్ అన్న. అందరూ అసలు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు పోతే పడిపోతుందని కాదు, చాలా మందికి ఈ అపోహ ఐ వాంట్ టు రెక్టిఫై దట్. ఏంటంటే అవునా, ఇంకొక విషయం, ఇప్పుడు తెలంగాణ అనౌన్స్ అయినాకనే ఇంకా చాలా ఐటీ హబ్లు వచ్చినాయి మన హైదరాబాద్ లో కానీ ఇంకా చుట్టుపక్కల చాలా అనౌన్స్ అయినాయి. దానికి సమాధానం? ఎగ్జాక్ట్లీ అన్న, ఎగ్జాక్ట్లీ. అయితే ఏంటంటే ఇప్పుడు నేను అదే ఆ పాయింట్, చాలా మంచి పాయింట్ అన్న. మన ఉద్యమము వల్ల చాలా మంది ఏంటంటే ఇప్పుడు అంటే నేను పేరు తీసుకోను, CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పేరు చెప్పుకున్న వ్యక్తి, హైదరాబాద్ ని డెవలప్ చేసిన అని చెప్పుకునే వ్యక్తి. అవును. అయితే ఏంటంటే హైదరాబాద్ ని మేము డెవలప్ చేసినాం. అయితే ఇప్పుడు మొన్న ITIR గురించి ఒకటి చెప్దాం. ITIR గురించి ఏంటంటే ఐటీఐఆర్ రావడానికి కారణాలు ఏంటి అన్నది మనం ఒక్కసారి దాన్ని అనలైజ్ చేద్దాం. అయితే ఏంటంటే ఏ కంపెనీ అయినా ఒక రీజియన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే గనక కొన్ని పారామీటర్స్ చూస్తాయి. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి స్పేస్ అవైలబిలిటీ, స్పేస్ అక్కడ చుట్టుపక్కల ఉందా లేదా, అదొకటి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్లైమాటిక్ కండిషన్స్,
క్లైమాటిక్ కండిషన్స్ అంటే ఇక్కడ వాతావరణం బాగుందా లేదా ఏంది. అయితే ఏంటంటే హైదరాబాద్కు ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే అతి చలి లేకపోతే అతి ఎండ, ఇట్లాంటి అతి ఉండే అనమాట. అదంతా నార్మల్ పర్ఫెక్ట్ సూపర్ కండిషన్స్ అనమాట, క్లైమాటిక్ కండిషన్స్. నెక్స్ట్ వచ్చి సిసిమాలజికల్ రిపోర్ట్ అంటారు. అంటే ఏంటంటే భూకంపాల శాతం, భూకంపాలు ఏమన్నా వస్తున్నాయా, ఎందుకంటే మల్టీ స్టోరీ బిల్డింగ్స్ అనమాట ఐటీ కంపెనీస్ అన్నిటికీ. ఎగ్జాక్ట్లీ. సో డెక్కన్ ప్లాట్యూ, ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు డెక్కన్ ప్లాట్యూ సిసిమాలజికల్ రిపోర్ట్ చూస్తారు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ పర్ఫెక్ట్ ఉందా లేదా. అయితే ఏంటంటే మన తాతలు కూడా డబల్ డెక్కర్ బస్ ఎక్కిండ్రు. ఏంటంటే 1946 మన డబల్ డెక్కర్ బస్ వచ్చింది హైదరాబాద్కి. అండ్ నిజాం రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు మనం ఎక్కుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని నిజాం రైల్వే స్టేషన్ అంటుండే. అది ఎప్పుడు అంటే వీళ్ళతో కలిసి ఉండక ముందు ఇవన్నీ వచ్చినాయి మనకి ట్రాన్స్పోర్టేషన్. అండ్ ఎయిర్పోర్ట్ 1936 ఎస్టాబ్లిష్మెంట్ ఎయిర్పోర్ట్, ఐఎమ్ సారీ ఎయిర్పోర్ట్ ఏది మన బేగంపేట ఎయిర్పోర్ట్. ట్రాన్స్పోర్టేషన్ చూస్తారు. దాని తర్వాత మ్యాన్ పవర్ పర్ఫెక్ట్ ఉందా లేదా, స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉందా లేదా. స్కిల్డ్ మ్యాన్ పవర్ గురించి ఆలోచిస్తే జాగీర్దార్ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ని జాగీర్దార్ స్కూల్ అంటుండే. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అది ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్. నేను చదువుకున్న ఇక్కడ పక్కనున్న పార్సీ హై స్కూల్ 1938 ఎస్టాబ్లిష్మెంట్ సికింద్రాబాద్ లో ఉంది. సో ఉస్మానియా క్యాంపస్ కావచ్చు, మహబూబ్ కాలేజ్ కావచ్చు, నిజాం కాలేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎప్పటి నుంచో కాలేజెస్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఏంటంటే మ్యాన్ పవర్ ఉంది, క్లైమాటిక్ కండిషన్ అన్నా. అవును, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు వచ్చినాకనే మన ఐటీని అంతా తుంగలో దొక్కేసారు. ఎక్కడ చూసినా ఐటీలో వాళ్ళే రాజ్యం వేయాలని చూస్తున్నారు. అంటే మనకు తెలుసు మన దాంట్లో కూడా ప్రజ్ఞావంతులు ఉన్నారు చాలా మంది. అయినా మన వాళ్ళని కాదనకుండా వాళ్ళు ఎప్పుడు ఏ ల్యాబ్ లో చూసినా కానీ, ఏ ఐటీ రంగంలో చూసినా కానీ వాళ్ళే కనబడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే ఎక్కువ వాళ్ళ షాప్స్ కానీ ఐటీ కానీ వాళ్ళే నలుగు. ఎందుకంటే డబ్బు ఇక్కడికి వచ్చి అక్రమంగా భూములు లాక్కొని ఇంకా రాజకీయ రంగంలో కానీ అన్ని రంగాల్లో వాళ్ళు పైకి చేయాలనుకుంటున్నారు. మన వాళ్ళు అందుకోసమే కదా మన ఉద్యమం తగిలింది. ఎగ్జాక్ట్లీ అన్న. అయితే ఏంటంటే వీళ్ళు డెవలప్ చేసినా అని ఏదైతే ప్రాపగండా చేస్తున్నారో ఆ డెవలప్ కాదు, వాళ్ళు ఓన్ డెవలప్ అయినరు. అంతేగాని హైదరాబాద్ ని వాళ్ళు వచ్చి డెవలప్ చేయలేదు. అండ్ ఇంకోటి ఐటీ ఇండస్ట్రీని తీసుకొచ్చినా అంటున్నారు. ఐటీ ఇండస్ట్రీ ఇక్కడ అన్ని ఈ పారామీటర్స్ నేను ఇప్పటిదాకా చెప్పిన పారామీటర్స్ అన్నిటికీ కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వరల్డ్ సిఇఓస్ హైదరాబాద్ ని ఇట్ ఈస్ అ సెకండ్ బెస్ట్ ప్లేస్ ఫర్ ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టోటల్ ఎంటైర్ వరల్డ్ అని చెప్పి అది వాళ్ళు డిక్లేర్ చేసిండ్రు. దాని తర్వాత యూనియన్ గవర్నమెంట్ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక 5 years నుంచి దాని పైన కసరత్తు చేసి దాని మీద అసలు ఏం కథ మొత్తం అంతా చూసి అసలు క్లైమాటిక్ కండిషన్స్ ఏంది ఎంతో మంది CEOs తో మాట్లాడి బెస్ట్ ప్లేస్ చూసి హైదరాబాద్ ని బెస్ట్ ప్లేస్ గా సెలెక్ట్ చేసిండ్రు. సో ఏంటంటే ఇట్ ఆటోమేటికలీ సేస్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిది నేను చెప్పిన CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు చెప్పుకుంటుండే ఆయన అది ఉందా గవర్నమెంట్ లేదు. కానీ ITIR ఎట్లా వచ్చింది అంటే హైదరాబాద్ ని చూసి ఐటీ కంపెనీస్ వచ్చినాయి. కాకపోతే ఒక మనిషిని చూసో లేకపోతే నేను వాళ్ళ ఇంట్లో కూర్చున్నా, నేను వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళని తీసుకొని వచ్చినా, నేను బిల్ గేట్స్ ని పట్టుకొని వచ్చినా అంటే అది అబ్సల్యూట్లీ రాంగ్ థింగ్. అదన్నా. సూపర్ క్వశ్చన్స్ అన్ని మన వినే లిజనర్స్ మన శ్రోతల దగ్గర ఉండే అద్భుతమైన క్వశ్చన్స్ అట్లా వస్తున్నాయి అన్నమాట. నేను అడగాలనుకునే అన్ని మొత్తానికి ఆగిపోయినాయి అట్లా. కాక యాక్చువల్లీ సందీప్ అన్న మనము టీటా గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్ టీటా ఎజెండా అసలు మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎట్లా అన్నది మనం ఆలోచించాలి. అయితే ఏంటంటే ఫస్ట్ మేము ఒక ప్లాట్ఫామ్ అన్నది క్రియేట్ చేయాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు రైల్వే ఎంప్లాయీస్ కావచ్చు, ఆటో డ్రైవర్స్ కావచ్చు. నాకు మెయిన్ అసలు ఇది టీటా స్టార్ట్ చేయడానికి రీజన్ ఎక్కడ అనిపించింది అంటే నేను ఒక పోస్ట్ చూసిన. ఏంటంటే సమైక్యాంధ్ర బిచ్చగాళ్ళ జేఏసీ గుంటూరు జిల్లా. అంటే ఎటకరం కాదు, నిజంగా అక్కడ బిచ్చపోళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా బిచ్చపోలే. అయితే ఐటీ ఇండస్ట్రీకి ఒక అసోసియేషన్ అంటూ లేదు, కొట్లాడతలేదు అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ అన్నది క్రియేట్ చేయాలి అన్న నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇమ్మీడియట్ గా
ఆ నెక్స్ట్ డేనే నేను ఏంటంటే ఇక ఆ ప్రాసెస్ ని స్టార్ట్ చేసిన. మన వి ప్రకాష్ అన్న గారు, హీఈస్ వెరీ వండర్ఫుల్ పర్సన్, హీ సపోర్టెడ్ అ లాట్. వి ప్రకాష్ అన్న గారు మనకి గౌరవ అధ్యక్షుడు మనము ఎన్నుకున్నాం అన్నమాట మన టీటా బాడీకి. సో ఆయన సపోర్ట్ అండ్ ఆయనతోని డిస్కషన్స్ చేసి అన్న ఇట్లా చేస్తే బాగుంటుంది. సో అవన్నీ ఇమ్మీడియట్ గా మనం ఒక పెద్ద మీట్ కేటీఆర్ గారిని పిలిచి, చుక్కా రామయ్య గారిని పిలిచి అండ్ వీళ్ళందరినీ పిలిచి ఒక పెద్ద మీట్ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇక మనకి అట్లా స్టార్ట్ అయింది. సో ఎజెండా గురించి మీరు మాట్లాడారు. ఎజెండా ఏంటంటే సింపుల్ గా బైఫర్కేషన్ కి ఐటీ ఎంప్లాయీస్, తెలంగాణ ఐటీ ఎంప్లాయీస్ కూడా సపోర్ట్ చేస్తుంది, అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రాంగ్ స్టాటిస్టిక్స్. ఇప్పటిదాకా నేను చెప్పినట్టు ఎవరో డెవలప్ చేసిరు. ఈవెన్ మన తెలంగాణ ఐటీ ఉద్యోగులు కూడా మనకి చాలా మంది ఏంటంటే వాళ్ళకి అపోహ, వాళ్ళకి తెలియదు, వాళ్ళు మనకు చెప్తా ఉంటారు. వాళ్ళు కూడా మనకి అరే మన మూవ్మెంట్ చేయబట్టుకనే ఐటీ కంపెనీస్ అన్ని పోతున్నాయి, లేకపోతే ఆయన చేయబట్టుకనే ఐటీ కంపెనీస్ అన్ని వచ్చినాయి. ఇట్లాంటివన్నీ కూడా అపోహలు అన్ని కూడా మనము తొలగించాలని చెప్పి అదొకటి అనుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి ఇంజనీరింగ్ పిల్లలకి అంటే ఐటీ ఆస్పిరెంట్స్, ఇంజనీరింగ్ అన్న నేను ఐటీ ఆస్పిరెంట్స్ కి వాళ్ళకి కెరీర్ గైడెన్స్, ఫ్రీగా కెరీర్ గైడెన్స్ గురించి, మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఇట్లా సాఫ్ట్ గా ఏంటంటే మేము రాళ్ళు కొట్టి ఇట్లాంటి దానిలో పోతే మేము నెక్స్ట్ డేనేమో మళ్ళీ వీక్ బయట వేసేస్తాం. సో ఏంటంటే ఒక సాఫ్ట్ వేలా, ఒక అంటే గాంధేయ మార్గం అంటారు కదా, పూలిచ్చి లేకపోతే ఇట్లాంటి యాక్టివిటీస్ లో మేము పాల్గొనడం జరిగింది. సో మా పాత్ర అన్నది ఉండాలి అన్నది మా ఇంపార్టెంట్ ఎజెండా. అయితే అంటే యాక్చువల్లీ ఇప్పుడు మీరు అన్నారు ఉద్యమాల గురించి మాట్లాడుతున్నారు. అయితే నాకు కూడా ఇది డౌట్ ఉంది, ఉద్యమాలు అసలు ఐటీ రంగం మీద ఎలాంటి ప్రభావం ఏమైనా చూపాయి? అసలు తెలంగాణ ఉద్యమం ఉంది అని మొన్న కూడా సమైక్యాంధ్ర వాళ్ళు కూడా కొంచెం ఏదో లైట్ ఉద్యమం చేశారు, అలా నటించారా జీవించారా తెలియదు కానీ చేశారు. ఈ ఉద్యమాలు ఐటీ రంగం మీద ఎలాంటి ప్రభావం చూపాయి? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ముందు మనం స్కైప్ లో కాల్స్ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే, శ్రీనివాస్ రెడ్డి అన్న నమస్తే, గుడ్ ఈవినింగ్. శ్రీనివాస్ రెడ్డి కాక నమస్తే, గుడ్ ఈవినింగ్. చారి కాక నమస్తే, గుడ్ ఈవినింగ్. చారి కాక నమస్తే, గుడ్ ఈవినింగ్. హలో చారి కాక నమస్తే కాక. జై తెలంగాణ, జై తెలంగాణ, ఆంధ్రోడికి జై తెలంగాణ. శ్రీనివాస్ రెడ్డి కాక జై తెలంగాణ, గుడ్ ఈవినింగ్. కాగా ఎట్లున్నావు, అంత మంచిదేనా? నెట్వర్క్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది నీ దగ్గర, కొంచెం ఒకసారి చెక్ చేసుకో. అండ్ చెక్ చేసుకొని ఒకసారి మళ్ళీ కాల్ చేయి, నేను కాల్ తీసుకుంటా. చాలా ప్రాబ్లం ఉంది, అసలు వినబడట్లేదు నీ వాయిస్. ఒకసారి చెక్ చేసుకుని కాల్ చేయి. ఈ లోపల సూపర్ ఉన్నా, ఇంత లేట్ అవుతుంది. ఒక్కసారి కాల్ కట్ చేసి నువ్వు కాల్ చేసిన అనుకో, మళ్ళీ నేను లైవ్ లోకి తీసుకుంటా. ఈ లోపల నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవి సంధించేస్తాయి ఈ లోపల. సందీప్ గారు, అదే నేను ఇందాక చెప్పిన కదా, ఉద్యమాలు ఐటీ రంగం మీద ఎట్లాంటి ప్రభావం చూపాయని చెప్పేసి. ఎస్, ఉద్యమాలు ప్రభావం అంటే చాలా మంది కూడా మన ఇప్పటిదాకా చెప్పినట్టు మన తెలంగాణ ఐటీ మిత్రులు, ఐటీ ఉద్యోగులు ఏంటంటే మనం చేయబట్టుకనే ఐటీ కంపెనీస్ అన్ని పోతున్నాయి. అయితే నేను ఏంటంటే విత్ స్టాటిస్టిక్స్ ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పదలుచుకున్నా. ఏంటంటే 2009 డిసెంబర్ అందరికి తెలుసు, కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత పోస్ట్ డెసిషన్. అవును, దాని తర్వాత అంటే జనవరి 2010 అంటే 2010 అనుకోవచ్చు. 2010లో ఉద్యమం అన్నది చాలా పీక్ స్టేజ్ లో ఉండే. అవును, అది అందరికీ తెలుసు. 2010లో చాలా అంటే చాలా పీక్ స్టేజ్ లో ఉండే. బట్ 2010లో ఫేస్బుక్, మనకు తెలుసు ఫేస్బుక్ ఎంత పెద్ద కంపెనీనో. అవును, ఫేస్బుక్ హైదరాబాద్ వచ్చింది, జేపీ మార్గన్ హైదరాబాద్కి వచ్చింది. అవును, అండ్ యూహెచ్జి, యునైటెడ్ హెల్త్ గ్రూప్ హైదరాబాద్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ నైట్ ఫ్రాంక్స్ రిపోర్ట్ ప్రకారము 48% స్పేస్ యూటిలైజేషన్. ఐటీ కంపెనీ స్పేస్ యూటిలైజేషన్ అంటారు. అంటే ఏంటంటే ఒక ఐటీ కంపెనీ స్పేస్ తీసుకోవాలంటే ఐటీ పార్క్లో ఇంత స్పేస్ ఎంత తీసుకోవాలి అన్నది వాళ్ళు ఎస్టిమేట్ వేస్తారు అనమాట. సో ఆ ఐటీ స్పేస్ తీసుకునే కంపెనీస్ అంటే స్పేస్ తీసుకునే పర్సెంటేజ్ 48% 2010లో పెరిగింది. ఓ గ్రేట్. అండ్ 2010 అన్నది ఇట్ వాజ్ అ వెరీ వెరీ బిగ్ ఇయర్ ఫర్ హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ. ఓకే, అంటే మనకు అప్పుడు జరిగింది అసలు ఎలాంటి ప్రభావం చూపలేదు అనమాట. అబ్సల్యూట్లీ నాట్. ఏంటంటే 2010లో అంత పీక్ స్టేజ్ లో ఉద్యమం ఉండే.
అవును. అండ్ నెక్స్ట్ ఇంకోటి నేను చెప్తా, అండ్ మీన్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ట్వీట్ చేసినుండే. అదేంటంటే ఇప్పుడు కావేరీ జలాల గురించి తమిళనాడు అండ్ కర్ణాటక కొట్లాట నడుస్తుంది. అవును. అయితే కావేరీ జలాల గురించి కర్ణాటక అంతా బంద్ పెట్టిండ్రు. ఓకే. బంద్ పెట్టినప్పుడు 4 days ఇన్ఫోసిస్ వాజ్ క్లోజ్డ్. ఓకే. బికాస్ ఆఫ్ దిస్ బంద్. ఓకే. 4 days క్లోజ్ ఉంటాయి. ఆయన నెక్స్ట్ డే వాళ్ళ ఇంటర్నల్ మీట్లో, ఇంటర్నెట్ టౌన్ హాల్ అంటారు, ఆ టౌన్ హాల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, అతను ట్వీట్ కూడా చేసిండు, వీ హ్యావ్ ద ప్రూఫ్స్. ఓకే. ఆయన ఏంటంటే ఐ గ్రేట్లీ రెస్పెక్ట్ ది తెలంగాణ ఎడ్యుకేటర్స్ బికాస్ ఆఫ్ దర్ మెచ్యూరిటీ ఇన్ దర్ ఎడ్యుకేషన్. అంత మెచ్యూరిటీ మీకు ఉంది తెలంగాణ ఎడ్యుకేషన్ కి అని చెప్పేసి ఆయన మనల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. దాన్ని కంపేర్ చేసుకుంటూ, ఎందుకంటే ఒక ఐటీ కంపెనీ కూడా ఈ ఉద్యమం వల్ల క్లోజ్ కాలేదు. వావ్, గ్రేట్. అండ్ అగైన్ ఇంకో యాంగిల్, మొన్న జరిగినటువంటి సో కాల్డ్ సమైక్యాంధ్ర ఉద్యమం అంటే అది ఆంధ్రోలకే చెందుతుంది కానీ మనకు కాదు అది. అవును. అయితే ఏంటంటే ఆ ఉద్యమంలో మన విద్యుత్ జేఏసీ మిత్రులు, సమైక్యాంధ్ర విద్యుత్ జేఏసీ మిత్రులు కూడా దాంట్లో పాల్గొన్నారు. పాల్గొన్నప్పుడు ఒకవేళ గనక అంటే ఒక 2-3 days ఇంకొక ఎక్స్టెన్షన్ చేస్తుంటే, ఎందుకంటే నేను రఘు గారితో కూడా మాట్లాడినా, నేను అసలు ఏం ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి, అంటే నేను దాని ప్రకారం నాకు అంత అవగాహన లేదు, నాకు మన తెలంగాణ వాళ్ళ దగ్గర నుంచే, తెలంగాణ ఐటీ ఉద్యోగుల దగ్గర నుంచే నాకు ఇన్పుట్స్ వచ్చినాయి. అయితే సదరన్ గ్రిడ్ అన్నది అందరికీ తెలుసు. సదరన్ గ్రిడ్ ఒకవేళ గనక ఖరాబ్ అయితే గనక మన హైదరాబాద్కి అండ్ నెక్స్ట్ బెంగళూరుకి ఇచ్చే సదరన్ గ్రిడ్ ని వాళ్ళు నాశనం చేపియనికి అంత సాడిస్టిక్ ఉద్యమం వాళ్ళు చేసిండ్రు. ఒకవేళ అది ఖరాబ్ అయిన ఉంటే, అంటే మాకేందంటే ఐటీ ఇండస్ట్రీలో మీకు అందరూ తెలుసు, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఐసిఐసిఐ బ్యాంక్ ఒక 30 seconds పని చేయలేదంటే మనకి ఇరిటేట్ పుడుతుంది. ఐసిఐసిఐ వదిలేసేయండి. gmail.com రోజు ఫ్రీగానే మనం యూజ్ చేసుకునేది, కానీ మనకు ఒక్క 2 నిమిషాలు ఓపెన్ కాలేదనుకో ఫుల్ తిడతాం. అయితే ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో 30 seconds కూడా చాలా వ్యాలిడ్ అనమాట. డౌన్ టైం అన్నది చాలా వ్యాలిడ్. అయితే ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీని నాశనం చేస్తే, సదరన్ గ్రిడ్ ని నాశనం చేస్తే ఈ ఐటీ ఇండస్ట్రీకి ఎంతో ఇంపాక్ట్ పడుతుండే. అట్లాంటి సాడిస్టిక్ ఉద్యమం సమైక్యాంధ్ర ఉద్యమం. మన తెలంగాణ ఉద్యమం ఎప్పుడు కూడా ఎవరికి నాశనం చేయలేదు. మనోళ్ళు కాల్చుకొని చచ్చిపోయినారు. మనోళ్ళు ఏది గన్ను తీసుకొని కాల్చుకొని చచ్చిపోయారు, పెట్రోల్ పోసుకొని చచ్చిపోయారు. అట్లాంటి పవిత్రమైన ఉద్యమం మన తెలంగాణ ఉద్యమం ఎవరికి కూడా సాడిస్టిక్ గా బిహేవ్ చేయలేదు. అయితే ఏంటంటే ఈ ఉద్యమం మనం ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలేదు ఐటీ ఇండస్ట్రీకి. ఆ గ్రోత్ అట్లనే ఉంది మన ఐటీ ఇండస్ట్రీలో. ఓకే. అంటే ఈ సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడప్పుడు కాదు, ఒక్కసారి అయింది సమైక్యాంధ్ర ఉద్యమం, మొత్తం నాశనం చేయడానికే ట్రై చేసారు. ఉద్యమం అనేది జెన్యున్ గా వెళ్తే అసలు ఎలాంటి ప్రభావం ఉండదు అనమాట. ఎగ్జాక్ట్లీ. అంటే ఎవరి ఉద్యమము మీద ఒక అది ఉండాలి, అంటే వాళ్ళ ఉద్యమ నేపథ్యం ఒకసారి కనుక్కొని పర్ఫెక్ట్ గా పాజిటివ్ ఉండాలి, కానీ ఇట్లా నెగిటివ్ ఉండద్దు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. మనతో పాటు చారి అన్న ఇంకా నాగరాజు కాకున్నారు మాట్లాడడానికి స్కైప్ లో. హలో, నమస్తే కాక. నమస్తే కాక. చారి కాక నమస్తే. నమస్తే కాక, మాట్లాడారు తన ఫస్ట్ మాట్లాడారు. నాగరాజ్ కాక మనతో పాటు సందీప్ కుమార్ ముక్తాలా ఉన్నారు, ఫౌండర్ ప్రెసిడెంట్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్. అండ్ మన ఐటీ ఉద్యోగాల గురించి, నెక్స్ట్ భవిష్యత్ తరాల గురించి, మన తెలంగాణ పునర్నిర్మాణం గురించి ఎలాంటి ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా నీకు కాక? నాగరాజ్ కాక, ఆయన లైన్ డిస్టర్బెన్స్ వచ్చింది, పోయినట్టుంది, నెట్వర్క్ పోయినట్టుంది. చారికాక ఉన్నావా? ఉన్నావా? హలో, నువ్వు మాట్లాడు. నాగరాజ్ కాక ఏదో అయింది, లైన్ కట్ అయిపోయింది, నువ్వు మాట్లాడు. నమస్తే సందీప్ కాక. చారికాక మాట్లాడు. హలో, నమస్తే అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ. అంటే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఐటీ రంగం గురించి నువ్వు చెప్తున్నావు, కానీ ఇప్పుడు మన బిజినెస్ ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు అసలు తెలంగాణ మరి ఇప్పుడు ఏం చేస్తారు రాజకీయ నాయకులు ఢిల్లీలో మన తరఫున కానీ వాళ్ళ తరఫున కానీ పెద్ద గందరగోళం చెప్తున్నారు. నిన్న కిరణ్ కుమార్ రెడ్డి చూడు ఏదో పెద్ద ధర్నా కూర్చుండి నిరాహార దీక్ష చేస్తున్నట్టుగా నటించుడు వీళ్ళంతా చేస్తున్నారు. కాబట్టి మన వాళ్ళకు నేను చెప్పేది ఒకటి ఏంటంటే,
మనం గత 60-65 సంవత్సరాల నుంచి మన తాతలు ముత్తాతలు మన తండ్రులు అందరూ కొట్లాడినారు తెలంగాణ కావాలని. ఇప్పుడు మనం కొట్లాడే అవసరం లేదు. కేవలం వాళ్ళు ఈ తెలంగాణ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారన్నటువంటి భావన వాళ్ళ లోపల కలిగి ఖచ్చితంగా తెలంగాణ ఇస్తారు అనేటటువంటి వాళ్ళ గట్టి నమ్మకం వాళ్ళ లోపల ఉండి వాళ్ళంతా ఎందుకు చెప్తారంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయాల కోసం, అంటే అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ ప్రజలను మభ్య పెట్టడానికి కోసం తప్ప మన తెలంగాణ అడ్డుకోవడానికి కోసం కాదని చెప్పి మన తెలంగాణ బిజినెస్ కానీ మన తెలంగాణ వింటున్నటువంటి రేడియో వింటున్నటువంటి వాళ్ళు కానీ బాధపడిన అవసరం లేదు. వాళ్ళకి సంబంధించింది అది. ఎందుకంటే వాళ్ళ ప్రజలు పొద్దుల వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతారు, వీళ్ళు ఓట్ల కోసం పోరాదు కదా. మేము ఇంత ఫైట్ చేసినాం, అంతా చేసినాం, అంతా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేసి మేము దానికి ఏం చేస్తాం, మా తరఫున ఏమంతా మేము చేసినాం కదా అనేటటువంటిది. అంటే వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు కూడా పై చేయి మాదే, ఇప్పుడు తెలంగాణ ఇచ్చేస్తున్నది కూడా పై చేయి మాదే అనేటటువంటి మనసులో పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళు అట్లా చేయడానికి కోసం మనకేదో నష్టపోతామని వాళ్ళకేదో లాభం వస్తాయని కాదు. ఎప్పుడే కానీ తెలంగాణ ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ వాళ్ళ గిట్ట ఈ పార్లమెంట్ లో బిల్లు చేయకుండా మళ్ళీ ఎలక్షన్ల దగ్గర మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పినప్పటికైనా అప్పుడు మాత్రం పబ్లిక్ మాత్రం ఊరుకోరు. ఇప్పుడు ఏ కేసీఆర్ వచ్చి కానీ ఆగుర్రా అని చెప్పి ఆగమన్నా కానీ కూడా ఆగే పరిస్థితులు లేరు పబ్లిక్ ఇప్పుడు. అవును, కరెక్టే. అయితే అనేది ఏంటంటే మనిషి ఎప్పుడే కానీ మనం బాగా ఆటోలోకి వెళ్ళి బాధపడి అయ్యో ఏమైందో ఈ రోజు తీర్మానం ఉండే, ఈ రోజు చర్చ ఉండే అనేటటువంటి పెట్టుకోవద్దు, అవసరం లేదు. మనకు ఇంకొక 10-15 రోజుల లోపల కంపల్సరీ మన తెలంగాణ మనకు వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయం చేసి మనకి ఇచ్చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా కాదు. పర్ఫెక్ట్ అన్న, చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది అన్న చారన్న. అదేంటంటే చాలా మంది కూడా ఈ వాళ్ళ యొక్క ఏమంటారు కప్పి గంతులు సంథింగ్ ఏదో అంటారు కదా, అవి చూసి ఏంటంటే చాలా మంది డిప్రెస్కి వెళ్ళిపోతున్నారు, బాధపడుతున్నారు, సూసైడ్ కూడా చేసుకున్నారు. సో ఏంటంటే చాలా మంచిగా ఆ పాయింట్ చెప్పిండ్రు. ఏంటంటే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నిన్న ఏంటంటే ఒక 4 hours దీక్ష దొరికింది, ఏం లేదు, మన నష్టం ఏం లేదు, మనకు నష్టం ఏం లేదు. డెఫినెట్ గా ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాం. డెఫినెట్ గా మనకి విజయం. ఇంకొకటి నిన్న మీరు న్యూస్ చూసినావా, మన గీతా రెడ్డి చాలా ఘోరంగా ఏడిచింది. అవునన్నా, ఎంత ఆమెకు ఎంత బాధ అనిపించి, అంటే వాళ్ళ తోటి కలిసి మెలిసి ఉండి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే సీమాంధ్ర నేతలు ఇన్ని రోజుల నుంచి ఆమె ఎంత బాధ లోపల ఏంటంటే మొత్తం తప్పించి అంటే మొత్తం బాధ అనేది ఒక బ్యాలెన్స్ అయ్యి బయటకు వచ్చిందంటే నిజంగా నేను కూడా చాలా బాధపడ్డాను నా ఏడిస్తే. అవును, ఎగ్జాక్ట్లీ అన్న. అంటే మన తెలంగాణ వాళ్ళు ఎప్పుడే కానీ అన్న మనకు ముఖ పరిచయం లేకుండా ఏది లేకుండా మాట మర్యాద అనేది మనకు తాత ముత్తాత నుంచి రక్తం నుంచి వస్తున్నటువంటిది ఇది. కానీ వాళ్ళలాగా మనం ఏదో చేస్తామని చెప్పి వాళ్ళని ఇవ్వాలనే కానీ అందరినీ అనడం కాదు. కానీ కాకపోతే ఏంటంటే ఇచ్చేది తెలంగాణ ఖచ్చితంగా వాళ్ళకు తెలుసుండగా కూడా మళ్ళా ప్రజలను, అక్కడి ప్రజలను, ఇక్కడి ప్రజలను అందరినీ అయోమయంలోకి పడగొట్టి మళ్ళా ఉద్రేకాలు రెచ్చగొట్టి మళ్ళీ ఏదో లొల్లు పుట్టించి మళ్ళీ ఏదో వేద్దామని చెప్పి చూస్తున్నారు తప్ప మరి ఇచ్చిందని ఇచ్చేద్దాము. మరి మన తెలంగాణ రాష్ట్రం కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఒప్పుకున్నంత మాత్రాన వీళ్ళకి కావద్దన్నా అలా కావాలన్న మాత్రాన మిగతా పార్టీలు మిగతా స్టేట్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఏదిరా పెద్ద గందరగోళంగా ఉన్నది, సపరేట్ ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటది అనేటటువంటిది ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అంటారు సెంట్రల్ లా. కరెక్ట్ అన్న, ఎస్ అవును. అన్నప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు దాన్ని ఏదో గోల్మాల్ చేసి మన కేసీఆర్ అని అంటారు చూడు, వీళ్ళు గోల్మాల్ చేస్తున్నారు అన్నట్టుగా మళ్ళీ ఏదో గోల్మాల్ చేద్దామని చెప్పి చూసుడే తప్ప ఇంకొకటి ఏం లేదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్న. అవును కాక. అయితే సందీప్ అన్న ఇంకొకటి సందీపాక నువ్వు ఒకటి ఏంటంటే మన తెలంగాణ పిల్లలకు కానీ మీ దగ్గరికి ఎవరైనా నచ్చిన ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినా ఏదైనా నీకు తోచిన సాయం చేయు కాక. ఎందుకనంటే మన వాళ్ళం మనం ఎట్లానంటే కొంచెం తెలుసో తెలియకనో కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు. మనిషిని నీ ఇంప్రూవ్ తోటి నీకు తెలుసున్నటువంటి వాళ్ళని నువ్వు ఒక 10 మందికి చెప్పినా, వాళ్ళొక 10 మందికి చెప్పినా, వాళ్ళొక 10 మందికి చెప్పినా
చాలా మనం ఇంప్రూవ్ అయిపోతాం భవిష్యత్ లోపల. అబ్సల్యూట్లీ అన్న, డెఫినెట్లీ అన్న. అంటే సందీప్ ఒక్కడే కాదు, అదేంటంటే తెలంగాణ ఐటీ అసోసియేషన్ లో డెఫినెట్ గా చాలా మంది కూడా ఉన్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు, ఐటీ ఉద్యోగులు ఎంతో మంది కూడా. మన పిల్లలకి డెఫినెట్ గా ఆ భవిష్యత్తు డెఫినెట్ గా ఉంటుందన్న. తెలంగాణ ఐటీ అసోసియేషన్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ గురించి ప్రతి ఒక్కరు కూడా మీ అంటే ఐటీ పరంగా ఎవరైనా ఉద్యోగం కావాలి అనుకుంటే గనక మనకు రెఫరెన్స్ ఇవ్వండి అన్న, డెఫినెట్ వాళ్ళని గ్రూమ్ చేద్దాం. థ్యాంక్ యూ క్రాంతి కాక ఒక చిన్న విన్నపం కాక చెప్పు కాక జారి కాక. అయితే మొన్న ఇక్కడ సౌదీ అరేబియా లోపల జరిగినటువంటి ఇక్కడ దాని గురించి చాలా మంది మన తెలంగాణ వాళ్ళు కానీ, ఆంధ్ర వాళ్ళు కానీ, మన ఇండియన్స్ కానీ, ప్రపంచ దేశాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ చాలా సఫర్ అయిపోయారు కాక. కనీసం ఏం లేకుండా ఒక 4 లక్షలు 5 లక్షల మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు కాక. వాళ్ళకి ఒకటే నేను చెప్పేది ఏంటంటే నిరాశ పడకుండ్రి. ఎప్పుడే కానీ మనకు ఒక తొవ్వ బంద్ అయిపోయిందంటే భగవంతుడు ఒక 10 తొవ్వలు మనకు చూపిస్తాడు. బాధపడద్దు ఎప్పుడే కానీ. వాళ్ళు ఇంకొకటి కాక వాళ్ళందరి కోసం ఒక పాట డెలిగేట్ చేయి కాక. నీ శ్రేయోభిలాషి నుంచి చిరునవ్వుతో అని చెప్తూ ఉంటది కాక. ఓకే కాక, చిరునవ్వుతో బతుక ఆ పాట డెఫినెట్ గా. ఎందుకంటే ఎట్లా 2 పాటలు వేస్తావు కదా కాక. అది 2 పాటలు 9 నిమిషాల 36 సెకండ్లు ఉంటుంది పాట. అది కాక అది ఖచ్చితంగా వేసాయి. ఓకే కాక, అది మూవీ సాంగ్ కాక, మూవీ సాంగ్ మూవీ సాంగ్ మీ శ్రేయోభిలాషి సినిమా పేరు చిరునవ్వుతో. ఓకే కాక, చిరునవ్వుతో నవ్వాలి బతకాలి అని చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ చారి కాక. అదనమాట, చారి కాక లాంటి వాళ్ళు మెచ్యూర్డ్ ఆలోచిస్తారు. చాలా మంచి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు. ఏంటంటే అందరు కూడా నెగటివ్ గా థింక్ చేస్తున్నారు, ఐ మీన్ పాజిటివ్ గా థింక్ చేయాలి. అదేంటంటే అక్కడ ఏం జరుగుతుంది అన్నది ఒకసారి లోతుగా పోయి మనము చూసినట్టయితే డిప్రెస్ కాకుండా ఉంటారు. అండ్ ఎవరు కూడా ఇట్లాంటి డిప్రెషన్ పడద్దు. డెఫినెట్ గా మనం విజయం సాధిస్తున్నాము. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి నిన్న చేసిన డ్రామా చూసి ఒక మన నల్గొండలను ఎవరో మన మిత్రుడు ఒక అతను మళ్ళీ సూసైడ్ చేసుకున్నట్టు. సూసైడ్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి. భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఎందుకంటే ఆ డ్రామా చూసి ఆ మీడియా ఛానల్స్ చూస్తే నిజమే అనిపిస్తుంది మనకు చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ. మా మమ్మీ ఇంట్లో ఉండి ఘోరంగా టెన్షన్ అయిపోయి ఛానల్ చూడట్లేదు, బీపీ రేజ్ అవుతుంది. అంటే ఆ రేంజ్ లో వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళు చేసే చిన్న ఉద్యమాల్ని. ఎగ్జాక్ట్లీ. అది తెలంగాణ రేడియోని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇట్లాంటి అంటే రేడియో కావచ్చు, ఆర్ ఎల్స్ ఐ మీన్ మీడియా ఛానల్స్ కావచ్చు, ఐ మీన్ మన తెలంగాణ ఎవరైతే ఫేవర్గా అని కూడా కాదు, ఏంటంటే నిజం చూపెడుతున్నారో వాళ్ళ ఛానల్స్ వినండి. ఏంటంటే ఇవన్నీ నిన్న చూసినాం మనం, ఎన్టీవీ చూసినాము, TV9 చూసినాము, ఇట్లాంటి అంటే సీమాంధ్ర ఛానల్స్ అన్ని చూస్తున్నాము. బట్ ఏంటంటే అక్కడ అన్ని కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్, మాక్సిమం రాంగ్ ఇన్ఫర్మేషన్, అండ్ వాళ్ళకి ఇంక్లైన్ గా చూపెడుతున్నారు అన్నది మనకు క్లియర్ గా చిన్న పురాణాన్ని అడిగినా మన దానిలో చెప్తాడు. అవును. ఎందుకు నేను ఈ రోజు ప్రత్యక్షంగా V6 లో నేను చూశాను. మండే రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది, రేపు సమావేశం జరుగుతుంది అని. అదే ఒక సీమాంధ్ర ఛానల్ సంథింగ్ ఏదో ఛానల్లో చూశాను అనమాట. ఇప్పుడప్పుడే ప్రవేశపెట్టే అవకాశాలు లేవు, పార్లమెంట్ సమావేశం చివరిలో ప్రవేశపెడతారంట. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి మన వాళ్ళందరినీ ఒకసారి రెచ్చగొడుతున్నారు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అండ్ డిప్రెషన్ కి గురి చేస్తున్నారు. సో మనం ఏం చెప్పాలంటే వీళ్ళందరికీ, తెలంగాణ రేడియో వింటున్న వాళ్ళందరికీ ఎవరు డిప్రెషన్ గురి అవ్వద్దు అండ్ కన్ఫ్యూజన్ స్టేజ్ లో అస్సలు ఉండొద్దు. డెఫినెట్ గా వస్తుంది తెలంగాణ. ఇంకా కొంచెమే టైం ఉంది. ఇంతకాలం వెయిట్ చేసినాం, అవునా కాక? ఇంతకాలం వెయిట్ చేసిన సందీప్ అన్న, ఇప్పుడు కొన్ని రోజులు వెయిట్ చేస్తే మన తెలంగాణను మనం చూసుకోవచ్చు, కళ సాకారం కాబోతుంది. అయితే మనం ఒకసారి మళ్ళీ మన చర్చలోకి వద్దాము. రీఎంట్రీ అయ్యాము. నువ్వు ఇందాక మాట్లాడుతూ 15 లక్షల ఉద్యోగాల్లో 10 లక్షల వరకు మన వాళ్ళకి వచ్చేటట్టు మనం ప్లాన్ చేయాలని చెప్పేసి అన్నారు. అయితే 15 లక్షల్లో ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అంటే మన ఓన్లీ సీమాంధ్ర వాళ్ళు కాకుండా నార్త్ ఇండియన్స్ వాళ్ళకు టాలెంట్ బేస్డ్ ఇస్తారు కదా. సో ఇట్లా 10 లక్షల మందికి మనం ఎలా చేయొచ్చు? ఎగ్జాక్ట్లీ, అది మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. అక్కడ ఏంటంటే టాలెంట్ బేస్డ్ అన్న టర్మ్ యూజ్ చేసిండ్రు. ఎస్, డెఫినెట్లీ టాలెంట్ బేస్డ్. అంటే మొన్న కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మన ఐటీ గురించి నేను చెప్తున్నా, మేము కూడా దానికి ఇమీడియట్ గా రియాక్షన్ ఇవ్వడం జరిగింది టీటా తరఫు నుండి. ఏంటంటే బైఫర్కేషన్ అయితే గనక మా ఐటీ ఉద్యోగులు ఎంతో మంది సీమాంధ్రులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓకే, అంటే అది ఏంటంటే దిమాక్ లేని కామెంట్. అది చెప్పాలంటే అంటే మన తెలంగాణ యాక్సెంట్ లో చెప్తున్నా, దిమాక్ లేని రెచ్చగొట్టడానికి. ఎగ్జాక్ట్లీ. అదేంటంటే టాలెంట్ బేస్డ్ ఉంటుంది. ఎక్కడన్నా నీ స్కిల్ బట్టే అక్కడ తీసుకుంటారు. మాకు ఐ మీన్ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఎవాల్యుయేషన్ షీట్ అన్నది ఇస్తారు.
ఇవాల్యుయేషన్ షీట్ అంటారు. అక్కడెక్కడ కూడా నీ కమ్యూనికేషన్ స్కిల్ ఎంత ఉన్నాయి, ఆర్ నీ టెక్నికల్ స్కిల్ ఎంత ఉంది, నీ నువ్వు మాట్లాడే పద్ధతి ఎట్లుంది, నీ యాటిట్యూడ్ ఎట్లుంది, ఇట్లాంటి ఫీల్డ్స్ ఉంటాయి తప్పితే నువ్వు ఏ రీజియన్కి చెందినవి, నువ్వు ఏ క్యాస్ట్కి చెందినవి, ఇట్లాంటివి ఉండవు. అక్కడ రీజనలిజం అన్నది ఉండదు, ప్యూర్లీ టాలెంట్ బేస్డ్. అయితే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు టీటా అడిగినట్టు 10 lakh ఉద్యోగాలు అనేసి ఎలా అన్నారు. అయితే ఏంటంటే మన కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామే వాళ్ళకి ఏంటంటే అసలు ఎట్లా ఇంటర్పర్సనల్ స్కిల్స్, చాలా మందికి మన తెలంగాణలో ఉన్న లోపం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, అక్కడ కొంచెము లైక్ అక్కడ వాళ్ళ దానికన్నా కొంచెం వెనకబడి ఉన్నారు. సో ఏంటంటే కొంచెం అంటే అకాడమిక్ స్కోర్ సూపర్ ఉంటుంది, 80% 75% వెరీ గుడ్ స్కోర్. బట్ ఇవి కాంపెన్సేట్ చేయడానికి, ఇవి కొంచెం అవిటిని కూడా ముందుకు తీసుకుపోనికి మనము కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్, మెంటర్షిప్ ప్రోగ్రామ్ అన్నది మాక్సిమం యూజ్ చేసుకోమని మన యువతకి, తెలంగాణ యువతకి అండ్ ఐటీ ఆస్పిరెంట్స్కి ఎస్పెషల్గా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఓకే, అంటే యాక్చువల్లీ మన వాళ్ళు చదువుతారు బాగానే, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎక్కడ యూటిలైజ్ చేసుకోవాలి, ఎట్లా వాడాలి అనేది కొంచెం భయపడుతుంటారు అనమాట. అబ్సల్యూట్లీ, అది ముందు నుంచే వచ్చింది, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం లేదు మనకి. అండ్ ఇంకోటి కూడా నేను చెప్తా. అయితే ఏంటంటే మనకి మన తెలంగాణ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే యాక్సెంట్. ఓకే, మన తెలంగాణ వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే సూపర్ ఉంటుంది, మీరు ఎక్కడైనా చూడండి, యాక్సెంట్ సూపర్ ఉంటుంది. అదే గనక నేను క్రిటిసైజ్ చేయట్లేదు మళ్ళీ కూడా ఆంధ్ర మిత్రులని, ఐఎమ్ సారీ. ఏంటంటే వాళ్ళు కొన్ని వర్డ్స్ చాలా ఆడ్ గా పలుకుతారు. మజా, సే ఎగ్జాంపుల్, మనం మజా అంటాము, యాక్చువల్లీ ప్రొనౌన్స్ చేయాల్సింది మజా, వాళ్ళు మజా అంటారు. ఎంటర్టైన్మెంట్ అసలు నార్మల్ వర్డ్ అది. ఓకే, ఎంటర్టైన్మెంట్ అది స్కూటర్. ఓకే, స్కూటర్. సో అంటే ఐఎమ్ సారీ, ఎవరన్నా సీమాంధ్ర మిత్రులు ఎవరన్నా వింటే ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ ఏంటంటే మనకున్న అడ్వాంటేజ్ చెప్తున్నా, మన తెలంగాణ వాళ్ళకి యాక్సెంట్ అదే గనక మన తెలంగాణ వాళ్ళు మాట్లాడితే సూపర్ యాక్సెంట్ ఉంటుంది. దాన్ని మనం ఏంటంటే పాజిటివ్ గా మనం కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడడము, ఇంగ్లీష్ వర్డ్స్ని నేర్చుకోవడము, అండ్ నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడము, అవన్నీ నేర్చుకుంటే డెఫినెట్గా ఐటీ జాబ్, మనం అనుకున్న 10 లక్షల ఉద్యోగాలు డెఫినెట్గా 15 lakhs మన వాళ్ళకే వస్తాయి. ఓ గుడ్ గుడ్ గ్రేట్. అంటే యువతకి భవిష్యత్తు భయంకరంగా ఉందని చెప్పేసి సందీప్ అని అంటున్నాడు. అయితే సందీప్ నన్ను ఇంకా కొన్ని అడగాలన్నమాట, టైం లేదు కానీ అడగక తప్పదు, ఎందుకంటే ఇవి మళ్ళీ ఇంకెవరు తీరుస్తారు మాకున్న సందేహాలు, అండ్ మాలాంటి వాళ్ళకి చాలా మందికి ఉన్నాయి కాబట్టి. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ పునర్నిర్మాణం గురించి మాట్లాడితే మ్యాక్సిమం ఐటీఐఆర్ని మేము కాన్సన్ట్రేట్ చేసుకున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడున్న కరప్షన్ని తీసుకుందాం. అంటే నిన్ననే అదేంటంటే కెనడా నుంచి అతను జర్నలిస్ట్, పిహెచ్డి చేసిన జర్నలిస్ట్, అతను మన తెలంగాణ మూవ్మెంట్ గురించి తెలుసుకోనికి మనం పెట్టిన కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ వచ్చినుండే. నిన్న కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అతనికి. అయితే అతన్ని కూడా నేను క్రాస్ క్వశ్చన్ వేసి నేను అక్కడ తెలుసుకున్నా, అంటే కరప్షన్ గురించి. కరప్షన్ ఇక్కడ నార్మల్గా ఏంటంటే కరప్షన్ ఈజ్ నాట్ స్కాటర్డ్ ఇన్ యుఎస్ఐ అన్నాడు. ఓకే, అంటే ఏంటంటే ప్రతి ఒక్క లెవెల్లో లేదు, బట్ ఇట్ ఈస్ దేర్, కరప్షన్ ఈస్ దేర్, బట్ ఫస్ట్ స్టార్టింగ్ లెవెల్లో ఉంది అన్నట్టు చెప్పినుండే. అది స్టార్టింగ్ లెవెల్లో ఎందుకు ఉంది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. అయితే ఇప్పుడు నేను అదే అనుకున్నా, అరే కరెక్టే, ఏంటంటే మనం ఇవాళ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురావాలన్నా కానీ మనము పక్కన 150 ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఏంటంటే పునర్నిర్మాణంలో మనము లెట్స్ మేక్ ఎవ్రీథింగ్ ఆన్లైన్, టెక్నాలజీని డెవలప్ చేసుకుందాం. టెక్నాలజీని డెవలప్ చేసుకుంటే మన గ్రామాలలో నివసించే వాళ్ళకు కూడా మనం ఒక ఐటీ ఉద్యోగం ఇవ్వడం చాలా ఈజీ అవుతుంది. అంటే గ్రామాలలో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడున్న వాళ్ళకు కూడా మనము ఐటీ ఉపాధి కల్పించడానికి మనం అది ఎక్స్పాండ్ చేయొచ్చు. ఓకే, సో పునర్నిర్మాణంలో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, నెక్స్ట్ గవర్నమెంట్స్ అందరూ కూడా గ్రహించాలి. ఓకే, టెక్నాలజీని మనం డెవలప్ చేసుకొని మనం ఆన్లైన్ కరప్షన్ తగ్గించే ఛాన్సెస్, కరప్షన్ చాలా తగ్గించవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మన యువతకి
ఐ మీన్ ఐటీ ఉద్యోగాలని పెంచవచ్చు. అవును, అంటే యాక్చువల్లీ చాలా రాష్ట్రాలు వెనుకబడ్డంలో కరప్షన్ ముఖ్యమైన పాత్ర, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. అయితే రాబోయే తెలంగాణలో మాత్రం ఇది లేకుండా ఇద్దామని చెప్పేసి మీ ఆలోచన. ఎగ్జాక్ట్లీ. గుడ్, నైస్, గ్రేట్. అయితే యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే, మీరు ఓన్లీ ఇదొక్కటే రన్ చేస్తున్నారా, ఇంకేమన్నా సోషల్ ఏదో సంథింగ్ ఇందాక నేను విన్నా అనమాట, ఓన్లీ మన టీటా ఒకటే రన్ చేస్తున్నారు, ఇంకేమైనా రన్ చేస్తున్నారు? నేనంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది telanganadosthi.com. ఓకే. అదేంటంటే నాకు అంటే నేను 2006 2006లో ఏంటంటే ఆర్కుట్ అన్నది ఇట్స్ అ వెరీ బిగ్, ప్రతి ఒక్కరికి ఆర్కుట్ అకౌంట్ ఉంటుండే మనకి, ఫేస్బుక్ కన్నా ముందు. అయితే ఏంటంటే ఆర్కుట్లా అక్కడ పోస్టులు నేను ఎప్పుడు వాచ్ చేస్తుండే, మన తెలంగాణ గురించి రాంగ్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుండే, మన తెలంగాణ వాళ్ళ మీద చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు వాళ్ళు చేస్తుండే. అయితే నాకు అనిపిస్తుండే ఏంటంటే, అరే ఏంది భయ్, మనం టెక్నాలజీలు ఉన్నాము, డిఫెండ్ చేయడానికి మాత్రం నేను ఒక్కరిని ఉంటుండే, లేకపోతే ఇద్దరు ఉంటుండే, అంతే. వాళ్ళు 10-20 మంది జమ అవుతుండే, డిఫెండ్ చేస్తుండే. బట్ నా దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ నాకు అది సాధ్యమే కాకపోతుండే అనమాట. అయితే ఏంటంటే నేను అందరినీ కూడా ఒక తాటిపైన తేవాలి అని చెప్పి telanganadosthi.com ఒక సోషల్ నెట్వర్కింగ్ సైట్ ని నేను చేయడం జరిగింది. ఆ టైంలో ఇట్ వాజ్ సేమ్ ఆర్కుట్ ఫీచర్సే, ఏంటంటే లాగిన్ కావచ్చు, ఆ ఫ్రెండ్ని మీట్ అవ్వచ్చు, ఆ ఫ్రెండ్ని మీట్ అవ్వచ్చు, కమ్యూనిటీస్, ఇట్లాంటివన్నీ కూడా నా పాకెట్ మనీతోనే చేస్తుండే. బట్ వెరీ గుడ్, మంచి ఇంపాక్ట్ వచ్చింది. డైలీ అంటే ఫోన్ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఫోన్ నంబర్ ఉంటుండే, డైలీ ఒక మిత్రునితో మాట్లాడుతుండే, వేరే కంట్రీస్ నుంచి కూడా కాల్స్ వస్తుండే. అండ్ అంటే గూగుల్ అనలిటిక్స్ అంటారు అనమాట, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే ఈ సైట్ ని ఎక్కడి నుంచి విజిట్ చేస్తున్నారో మనం చూసుకోవచ్చు. ఒక డేకి 90 కంట్రీస్, 90 కంట్రీల నుంచి ఒక్కొక్క విజిట్, ఈ విజిట్ ఆ విజిట్ పడుతుండే. అది చూసి ఇంకా నాకు సంతోషం అవుతుండే, అరే ఇంకేమో చేయాలి. అయితే అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. తెలంగాణ దోస్తి స్టిల్ రన్నింగ్. బాగుంది. ఫేస్బుక్ ని మించిపోయే telanganadosthi.com అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇప్పుడు దారి కాకా ఉన్నాడు, దారి కాకతో మాట్లాడాను స్కైప్ లో. నమస్తే కాకా, గుడ్ ఈవినింగ్. నమస్తే కాకా, గుడ్ ఈవినింగ్. ఎట్లున్నావు, అంత మంచిదేనా? అంతా సూపర్ కాకా. మనతో పాటు సందీప్ కుమార్ ముక్తాలా ఉన్నారు, ఫౌండర్ ప్రెసిడెంట్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ టీటా. కాకతో ఒకసారి మాట్లాడు. అన్న నమస్తే. అన్న కాకా నమస్తే. నమస్తే అన్న, జై తెలంగాణ. జై తెలంగాణ. మంచిగా అన్న, సూపర్ అన్న, అంత మంచిదన్న. మీరు బాగున్నారా అన్న? బాగున్నా అన్న. దారి కాక, ఏమన్నా ప్రశ్న ఉందా, లేకపోతే ఏమన్నా డౌట్ ఏమైనా ఉందా? డౌట్ అంటే నెక్స్ట్ రాబోయే తెలంగాణ మర్చిపోలేదు, కాకపోతే రాబోయే తెలంగాణ వస్తుంది దాంట్లో డెఫినెట్ అంటే కన్ఫర్మ్. కాకపోతే మళ్ళీ ఇంత పోరాడి మనం తెలంగాణ తెచ్చుకుంటే మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇదే నాయకులు చూసి భయం అవుతుంది. వీళ్ళే మళ్ళీ వరకు ఏమన్నా చేస్తారో కానీ, అదే ఇంత కష్టపడి ఇంతమంది విద్యార్థులు చనిపోతే కానీ, ఆత్మబలిదానం చేస్తే కానీ తెలంగాణ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నాయకులు ఇప్పుడు రాజకీయ పరంగా అయితే ఎంత సూట్ కేసులు మారిందంటే మొత్తం వీడియో గేమ్ ఎత్తేస్తాడు. అట్లా నాయకులు వీళ్ళు తట్టుకునేంత శక్తి మనకు ఉన్నదా? లాబింగ్ వల్ల ఆగిపోతుందేమో అని నీ భయమా? అది వచ్చిన తెలంగాణను మళ్ళీ కచ్చర కట్టిస్తే ఎట్లా? అట్లేం కాదు కాక, సందీప్ అన్న చెప్తాడు. అదేమి బాధ అవసరం లేదన్నా. లైక్ అదే విషయం అన్న, తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే కాకుండా ప్రతి నాయకుడు కానీ నివాసుడు కానీ కొద్ది చుట్టూ చిన్న గ్రామాలను మీరు పరిగణలోకి తీసుకొని అభివృద్ధి చేయాలి. ఇట్లా సిటీలో ఉండి ఇది అది అని అంటే సాధ్యం కాదు అభివృద్ధి. అబ్సల్యూట్లీ అన్న, అబ్సల్యూట్లీ చాలా మంచిది చెప్పింది. ఏంటంటే గ్రామ విలేజ్ లెవెల్ వరకు వెళ్ళాలి, గ్రామ స్థాయి వరకు వెళ్ళాలి అని చెప్పి. వెళ్ళి మీరు అక్కడికి మీకేం నష్టం లేదు. కార్లు ఇప్పుడు ఆల్రెడీ విలేజ్ దాకా వస్తాయి కార్లు. ఎగ్జాక్ట్లీ. మరి బాగా వెనుకబడిందంటే గ్రామం అంటే మాకు ఎమ్మెల్యే కూడా రాలేదు ఇంతవరకు. గెలిపించిన తర్వాత ఒక్కసారి కూడా మా ఎమ్మెల్యే కొప్పులీశ్వర్, మా ధర్మ పక్కన చిన్న గ్రామం అయితే అక్కడికి ఒక్కసారికి ఒక్కసారి కూడా రాలేదు. ఏం చెప్తామో అడిగితే ఏమన్నా సమస్యలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, అదే అవునన్న, కరెక్టే. అయితే ఏంటంటే గ్రామ లెవెల్ వరకు కష్టపడి ఇంత నాయకులు, ఇంత లాయర్లు, మంచి కష్టపడి తెచ్చుకుంటున్నాం, వస్తుంది. కాకపోతే తర్వాత కూడా కొంచెం దృష్టి పెట్టి మంచి నాయకులు
అభివృద్ధి చెందాలి అన్నది. వీళ్ళ డబ్బులు ఖర్చు పెట్టాలి వాళ్ళు. ఇక రాజకీయం నాకు తెలియదు, తెలిసిన మనం అయితే ఇదే చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ అన్న, చాలా మంచిగా చెప్పిండ్రు. ఒక పాయింట్ అయితే చాలా మంచిగా చెప్పిండ్రు, విలేజ్ లెవెల్ వరకు తీసుకుపోవాలి అని చెప్పి. ఏంటంటే చాలా మంది కూడా సిటీ లెవెల్ వరకే, అక్కడ వరకే అన్నట్టు ఆలోచిస్తారు. అది విలేజ్ లెవెల్ వరకు డెఫినెట్ గా మనము తీసుకుపోవాలన్నది కరెక్ట్ పాయింట్ అన్న. అది టీటా కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా ఆల్రెడీ అది విలేజ్ అన్ని కూడా విలేజెస్ ఐడెంటిఫై చేసింది. అండ్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అక్కడ కూడా ఇయ్యడానికి మేము ముందుకు వస్తున్నామన్న. అది డెఫినెట్ గా అంటే గ్రామ స్థాయి నుంచే మన స్టూడెంట్స్ ముత్యాలని ఏర్కోవడమే ఒక మంచి అభిప్రాయం చెప్పింది దారి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే పట్టణాల్లో అందరు చేస్తున్నారు, విలేజ్ లకు వచ్చి చేయండి అన్న అని చెప్పింది. థ్యాంక్ యూ దరికాక, ఇట్లాంటి వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినావు. అండ్ మీ విలేజ్ పేరు కూడా ఇక్కడ నోట్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ కార్యక్రమం ఉంటుంది. తుమ్మినాల. ఓకే ఓకే, ఫైన్ ఫైన్ కాక. ధర్మపురి మండలం పక్కన. ఓకే ఓకే ఓకే, ఫైన్ ధరికాక, థ్యాంక్ యూ. అదనమాట, అది ధరికాక. ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి సందేహాలు, ఇలాంటి కోరికలు మన వాళ్ళకి చాలా ఉన్నాయి సందీప్ అన్న. అవన్నీ మీరు మీ ద్వారా సాధ్యపడతాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ. అండ్ ఇంకా లాస్ట్కి చివరగా మనము ముగించే ముందు, ఆల్రెడీ 7 అయిపోయింది కాబట్టి మనం ముగించే ముందు మీకు చిన్న చిన్న పర్సనల్ క్వశ్చన్ అనుకోవచ్చు, మీరు ఏమని అనుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి మీ ఫ్యూచర్ గోల్, అంబిషన్ అట్లాంటిది ఏమన్నా, పాలిటిక్స్ వైపు ఏమైనా ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? నా ఫ్యామిలీ గురించి తీసుకుంటే, అంటే మా ఫ్యామిలీలో ఎప్పుడు కూడా పాలిటిక్స్ అన్నది ఎక్కడ లేదన్న. సో ఏంటంటే మ్యాక్సిమం సోషల్ వర్కే ప్రిఫరెన్స్ ఇచ్చిండ్రు. సో నేను కూడా మ్యాక్సిమం సోషల్ వర్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నా తప్పితే పాలిటిక్స్ అన్నది నో అన్న, ఇట్స్ నాట్. ఏంటంటే ఐటీ అన్నది నా గోల్, ఐటీ పరంగా వెళ్దాము అన్నది నా గోల్. గుడ్ గుడ్, గ్రేట్ అన్న. యాక్చువల్లీ నీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఎలాంటి స్వార్థం లేకుండా ఓన్లీ తెలంగాణ ఉద్యమానికి చేయూతనిస్తున్నారు. అండ్ తెలంగాణ ఉద్యమంలో చాలా మంది చాలా రకరకాల పాత్రలు పోషిస్తున్నారు. మీరు ఏంటంటే వచ్చే తెలంగాణలో మంచి పాత్ర పోషిస్తారు మీరు డెఫినెట్గా, ఎందుకంటే యూత్ని ఇంత ఫ్రీగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి కార్యక్రమాలు చిన్న చిన్న గ్రామాల్లో పెట్టండి. ధర్మపురిలో ఇందాక కాక చెప్పిన ఊరు, అట్లాంటి చిన్న చిన్న ఊర్లు తీసుకొని పెట్టండి. అక్కడ అస్సలు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఆ దారి కాకతో పాటు నా కోరిక కూడా. అండ్ చాలా మంది మన వాళ్ళకి జస్ట్ ఇంగ్లీష్ మాట్లాడి కమ్యూనికేట్ చేయడం ఒకటి బాగా ట్రైనింగ్ ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ, ఎస్. అంటే ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఒక బ్రహ్మ విద్య అనుకుంటారు. కాకపోతే ఏంటంటే మన తెలంగాణలో మాట్లాడింది అనుకోండి, లైక్ ఇప్పటిదాకా చెప్పినట్టు యాక్సెంట్ అదొక చాలా మంచి ఒక మనకున్న ఎసెట్ అనమాట. యాక్సెంట్ వల్ల దే కెన్ స్పీక్ అ వెరీ వెరీ గుడ్ ఇంగ్లీష్ అన్న. యాక్సెంట్ గురించి మాట్లాడినప్పుడు నేను ఒకటి చిన్న చెప్పాలనుకుంటున్నా. అంటే దీనికి దానికి సంబంధం లేకపోవచ్చు, ఎవరైనా కూడా బయట రాష్ట్రాల నుండి కానీ ఎక్కడ నుండి వచ్చినా కూడా వాళ్ళు నేర్చుకున్న భాష తెలంగాణనే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసిరా? మాట్లాడలేరు వాళ్ళు. ఈజీయెస్ట్ లాంగ్వేజ్ మనది. సో మన వాళ్ళు కూడా ఏదైనా ఈజీగా నేర్చుకోగలుగుతారు, హిందీ, ఇంగ్లీష్, ఎనీథింగ్. కాకపోతే ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ మీరు క్రియేట్ చేయాలి. డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ. అండ్ మ్యాక్సిమం నేను స్టూడెంట్స్కి కూడా చెప్పాలనుకున్నది ఏంటంటే మా వాళ్ళతోని అటాచ్ అయ్యి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండ్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అన్ని ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి డెఫినెట్గా మీరు ఎన్రోల్ కండి. ఇట్స్ ఎక్కడ కూడా మేము ఛార్జెస్ అన్నవి తీసుకోవట్లేదు, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఐటీ ఎక్స్పర్ట్ ఇవాళ ఒక వీకెండ్ స్పేర్ చేస్తున్నారు అంటే మీకు తెలుసు ఒక లక్షల రూపాయలు ఉంటాయి వాళ్ళ జీతాలు. అంటే ఒక రోజు స్పెండ్ చేస్తారు అంటే ఇట్ విల్ బి మోర్ దాన్ 4,000, 3 or 4,000 ఒక రోజు మొత్తం స్పెండ్ చేస్తే కనుక అతను స్పెండ్ చేసి అక్కడికి వస్తున్నాడు అంటే కనుక డెఫినెట్గా మీరు యూజ్ చేసుకోండి. స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం యూజ్ చేసుకోవాలి అన్నది మా తెలంగాణ ఐటీ అసోసియేషన్ తరఫు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు పబ్లిసిటీ బాగా చేస్తే ఖచ్చితంగా రీచ్ అవుతుంది డెఫినెట్గా. అండ్ లాస్ట్ చివరి క్వశ్చన్, ఇంకా దీని తర్వాత ఏం లేదు, డెఫినెట్గా చెప్తాను. ఇందాకే చివరి అని మళ్ళీ ఎందుకంటే మీరిపోయింది, మళ్ళీ తెలుసుకోలేకపోతాం, అందుకని బాధ ఉంటుంది గుండెల్లో. డెఫినెట్లీ. మీ ఇన్స్పిరేషన్ ఎవరన్నా? అంటే యాక్చువల్లీ ఇంత చేస్తున్నారు, ఇన్స్పిరేషన్ ఎవరన్నారా? ఎగ్జాక్ట్లీ అన్న, ఇన్స్పిరేషన్ అన్నది డెఫినెట్గా అంటే ఫస్ట్ ఇన్స్పిరేషన్ అండ్ చెప్పాలి అంటే మా ఫాదరే నాకు ఇన్స్పిరేషన్ అండ్ మా తాత నాకు ఇన్స్పిరేషన్. అండ్ నెక్స్ట్ ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయన ఎందుకంటే ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంలో ఎంత ఫ్రెండ్ ఉన్నాడో అందరికి తెలుసు. అవును. సో జాతిపిత ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఆయన నాకు ఇన్స్పిరేషన్. గ్రేట్ పీపుల్ని మీరు ఆదర్శంగా తీసుకున్నారు. మీరు కూడా గ్రేట్, మాకందరికీ మంచి సేవ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ అన్న, నీతో మాట్లాడడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంత యంగ్ ఉన్నాను, ఇంత ఈ ఏజ్లో ఇంత కార్యక్రమాలు చేస్తున్నాం, మేము చేయలేకపోతున్నాం, మాకు చిన్న బాధ ఉంది. కాకపోతే
డెఫినెట్ గా మేము కూడా సపోర్ట్ చేస్తాం మీకు. థ్యాంక్స్ అలాట్ అన్న, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఎస్పెషల్లీ నేను తెలంగాణ రేడియోకి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఈ ప్రోగ్రామ్ గురించి రావాలి అనేసి బెంగళూరు నుంచి ఇక్కడ రావడం జరిగింది. అండ్ థ్యాంక్స్ అలాట్ టు తెలంగాణ రేడియో. థ్యాంక్ యూ, మీరు ఇంత దూరం వచ్చి స్టూడియోకి అంత దూరం నుండి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ షోని చాలా మంది ఎడ్యుకేట్ అయి ఉంటారు డెఫినెట్ గా, తెలంగాణ మీద ఇంకా హోప్స్ పెరిగి ఉంటాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్ అండ్ బై బై. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. జై తెలంగాణ. జై తెలంగాణ. అదనమాట సందీప్ కుమార్ ముక్తాలతోటి. అండ్ మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ని మీరు ఏంటంటే ఒక నెక్స్ట్ ఫ్యూచర్కి ఎట్లా యూజ్ చేసుకోవాలి అండ్ ఏమేం చేయాలి మీకు తెలిసిన వాళ్ళకి, మీ తమ్ముళ్ళకి, ఒకవేళ మీరు ఆల్రెడీ అయిపోయి ఉంటే మీ తరము మీకు తెలిసిన వాళ్ళకి, మన తమ్ముళ్ళకి, మన అన్న, మన కొడుకులకి అందరికీ చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం. వింటూనే ఉండండి తెలంగాణ రేడియో. మనం ఇంకా మాట్లాడుకుందాం. 8 o'clock వరకు నా షో టైమింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు మాత్రం నేను సందీప్ అన్నకు బాయ్ చెప్పి మళ్ళీ వస్తా. స్టేట్ తెలంగాణ రేడియో, మన పాట మన రేడియో. నేను మీ కిర్రాక్ స్టార్ క్రాంతి.